ఇప్పుడే నేను దర్శనం చేసుకున్నాను. దమ్దమా సాహెబ్ ఇది సిక్ మతానికి సంబంధించి 5 పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మనం పీఠం అన్నట్టుగానే వీటిని కూడా అలా తఖ్త్ అంటారు. అలా 5 తఖ్త్లో ఇదొకటి. ఇందులో ఒకటేమో బీహార్లోని పాట్నాలో ఉంది, ఒకటి అమృత్సర్లో ఉంది, ఒకటి ఆనంద్పూర్లో గురు తేజ్ బహదూర్ కావచ్చు, గురు గోబింద్ సింగ్ కావచ్చు, అక్కడ చాలా కాలం నివసించారు, అదొక తఖ్త్. అండ్ అక్కడ ఇంకోటి నాందేడ్లో ఉంది. అండ్ ఇది 5వది, ఇది దమ్దమా సాహిబ్ అని అంటారు. దమ్దమా సాహిబ్ ఏంటంటే దీని చరిత్ర చాలా ప్రత్యేకమైంది. ఔరంగజేబ్ సమయంలో ఆనంద్పూర్ని పూర్తిగా మొఘలులు ముట్టడించారు. అప్పుడు గురు గోబింద్ సింగ్ జీ, సిక్ మతానికి సంబంధించిన 10వ గురువు గురు గోబింద్ సింగ్ జీ అక్కడి నుంచి బయలుదేరి అక్కడి నుంచి తన శిష్యుల్ని తీసుకుని బయటకు వస్తారు. అయితే అదే సమయంలో ఏం చేస్తారంటే గురు గోబింద్ సింగ్ జీ తన 2 పిల్లల్ని ఫతే సింగ్ और జోరావర్ సింగ్ ఇద్దరిని కూడా వాళ్ళ అమ్మ దగ్గర పెట్టేసి వదిలేసి గురు గోబింద్ సింగ్ జీ ఇక్కడికి వచ్చారు, దమ్దమా సాహిబ్కి, ఈ ప్రాంతానికి వచ్చారు. అండ్ ఇక్కడే గురు గ్రంథ్ సాహిబ్ ని ఆయన పూర్తిగా ఫినిష్ చేశారు అని చెప్పేసి చరిత్ర చెబుతోంది. అండ్ మరొక విషయం ఏంటంటే ఆ 2 పిల్లల్ని ఎక్కడైతే ఆనందపూర్లో గురు గోబింద్ సింగ్ జీ వదిలేసి వచ్చారో ఆ 2 పిల్లల్ని ఔరంగజేబ్ ఖైదు చేయిస్తాడు. వజీర్ ఖాన్ అనే వ్యక్తి ఈ మొఘలుల సామ్రాజ్యానికి సంబంధించి ఇక్కడ ముఖ్యమైనటువంటి నాయకుడు. ఆ వజీర్ ఖాన్ ఆ 2 పిల్లల్ని, ముసలమ్మని అండ్ గురు గోబింద్ సింగ్ జీ తల్లిని, వీళ్ళందరినీ తీసుకెళ్లి ఖైదు చేస్తాడు. అండ్ ఆ 2 పిల్లల్ని చాలా కఠినంగా బతికుండగానే వాళ్ళని సమాధి చేపిస్తారు. సో ఇంత దారుణమైనటువంటి ఒక సంఘటన ఇక్కడే జరిగింది. నిజంగా చెప్పాలంటే ఆయన గురు తేజ్ బహదూర్ ఏదైతే ఢిల్లీలో ఆయన తల నరికేశాడు ఔరంగజేబ్, ఆయన కుమారుడు గురు గోబింద్ సింగ్ జీ. గురు గోబింద్ సింగ్ జీ సిక్ మతానికి సంబంధించిన 10వ గురువు. ఆయన ఇక్కడికి వచ్చి కొంతకాలం ఇక్కడే రెస్ట్ తీసుకున్నాడు. అప్పుడే ఆయన గురు గ్రంథ్ సాహిబ్ ఏదైతే సిక్ మతానికి సంబంధించిన పవిత్రమైన గ్రంథంలో దాన్ని పూర్తి చేశాడని మనకు వీళ్ళ చరిత్రను బట్టి తెలుస్తోంది. సో అక్కడ నేనున్నాను, ఒక పవిత్రమైన స్థలం ఇది. అండ్ సిక్కు మతం మొదటి నుంచి కూడా క్షాత్రాన్ని ప్రదర్శించినటువంటి మతం ఇది. డిఫెన్సివ్ గా కాదు, అఫెన్సివ్ గా కూడా ఉండాలని చెప్పినటువంటి మతం ఇది. సో సిక్ మతము నిజంగా సిక్ మతస్థులు లేకపోతే మత గురువులు వాళ్ళు లేకపోతే ఈ పార్టీకి నిజంగానే ధర్మం ఉండేదే కాదేమో. ఎందుకంటే వాళ్ళు డిఫెండ్ చేశారు చాలా వరకు మన భారతదేశాన్ని. అండ్ ఇప్పటికీ సరిహద్దుల్లో సిక్ సైన్యం మనల్ని డిఫెండ్ చేస్తూనే ఉంది, మనల్ని రక్షిస్తూనే ఉంది. వాళ్ళందరికీ ఆ శక్తి వంతమైనటువంటి ఆ వ్యక్తులందరికీ, వీరులకి, వీర మరణం పొందినటువంటి త్యాగధనులకి వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిద్దాం. అండ్ ఈ దమ్దమా సాహెబ్లో నేను కోరుకున్నది అదే, ఈ భారతదేశంలో మళ్ళీ క్షాత్రం పెరగాలి, మళ్ళీ ధర్మం నిలబడాలి, ధర్మం నిలబడే విధంగా క్షాత్ర ప్రదర్శన కూడా జరిగే రోజు రావాలి. అలా ఉన్న వాళ్ళందరికీ శక్తియుక్తుల్ని ప్రసాదించి తండ్రి అని నేను ఆ గురు గోబింద్ సింగ్ జీని, గురునానక్ జీని వేడుకున్నాను.